హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. అండ్ కపుల్ ఫ్రెండ్లీ అంటూ February 14th ఒక సినిమా రాబోతుంది. మరి ఈ సినిమా ప్రేమికులకు ఎటువంటి ఆనందాన్ని, ఎటువంటి మెసేజ్ ని ఇస్తుంది ఏంటి అని సంతోష్ శోభన్ గారు, హీరో గారు నాతో పాటుగా ఉన్నారు. హాయ్ సంతోష్ గారు. హాయ్ అండి. వ్యాలంటైన్స్ డే కి పర్ఫెక్ట్ ప్రేమ కథ, ప్రేమికుల రోజు ఒక మంచి ఎమోషనల్ ప్రేమ కథ ఇస్తున్నాను నమ్ముతున్నాను. కపుల్ ఫ్రెండ్లీ చాలా మంచి ఇంటెంట్ తోటి, మంచి ఉద్దేశంతో చేసిన సినిమా అందరికి రీచ్ అవుతుంది. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అంటే ఈ సినిమాని, ఈ మెసేజ్ ని పిక్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ స్టోరీ ఎమోషన్ అండి. ఎమోషన్ సినిమాలో తాలూకు ఎమోషన్ మెయిన్ ఎమోషన్ మేము ఇంకా దాచిపెట్టాం. ఐ థింక్ థియేటర్ లో ఇంకా బాగుంటుంది అని నా ఎమోషన్ వల్ల ఈ సినిమా ఇక్కడ వరకు తీసుకొచ్చాను, డ్రైవ్ చేసాం. కొంచెం మీ లుక్ అంతా దేవదాస్ లాగా, ఈ ప్రేమ ఇదంతా నమ్మని వ్యక్తి లాగా, కొంతవరకు ఈ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తి ఏదైతే ఉంటారో సో అలా కనిపిస్తూ ఉన్నారు. అంటే లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఇస్ ఎవ్రీథింగ్ అండి. మనం చేసే పనిలో లవ్ లో ఉండాలి, మనం తినే ఫుడ్ లో లవ్ ఉండాలి. లవ్ లేకుండా ఏమీ లేదు. లవ్ ఇస్ ఎవ్రీథింగ్. మెసేజ్ ఏంటి ఫ్రమ్ ద మూవీ? మెసేజ్ యాక్చువల్లీ మామూలుగా మెసేజ్ మన ఉద్దేశంతో కాదు, కానీ సినిమా ఏ వన్ లైనర్ మీద అయితే ఆధారం చేసి సినిమా చేసామో ఆ సినిమా లాస్ట్ వరకు మేము కన్వే చేయలేదు, ఆపాం. అండ్ అది కన్వే అయిన మరుక్షణం మీ అందరూ కనెక్ట్ అవుతారు నమ్ముతున్నాను. యాక్చువల్లీ అంటే February 14th చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, రిలీజ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ ఈ కాంపిటీషన్ లో లవ్ ని అండ్ ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయడానికి ఎలాంటి క్వైరీస్ తీసుకుంటున్నారు? లేదండి, ఐ థింక్ ఒక మంచి వెల్ ఇంటెన్షన్ సినిమా చేసాం. ఖచ్చితంగా ప్రొడక్షన్ వైపు నుంచి, మా తరపు నుంచి ఖచ్చితంగా ఎంతమంది ఆడియన్స్ రీచ్ అవ్వాలో అంతమంది ఆడియన్స్ రీచ్ ప్రయత్నం చేస్తాం. ఈ పునుగులు బజ్జీల గురించి కూడా ఒక పాయింట్ చెప్తే, మీరు ప్రమోషన్ టైంలో వాటిని కూడా ప్రమోట్ చేయడానికి చాలా ప్రయత్నించినట్లుగా కనిపిస్తున్నారు. మేము ఎంజాయ్ చేస్తున్నాం అండి. విజయవాడకి వెళ్ళినప్పుడు, వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఏ డెస్టినేషన్ ఫస్ట్ ఫుడ్ ఐటమ్ మీద పట్టుకోవాలి ఫస్ట్. యాక్చువల్లీ అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మల్టిపుల్ లాంగ్వేజెస్ లో సినిమాలు డబ్ చేసి మరీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఓన్లీ తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఆఫ్టర్ మళ్ళీ ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయా? లేదు, తమిళ్ తెలుగు ఉందండి. కేరళ అదర్ స్టేట్స్ లో కూడా రిలీజ్ అవుతుంది, కానీ లాంగ్వేజెస్ మాత్రం విల్ బి తెలుగు అండ్ తమిళ్. నాన్నగారి సినిమాలు మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? వర్షం అంటే చాలా ఇష్టం అండి. వర్షం చాలా ఇష్టం. బాబీ చాలా మంచి సినిమా, చాలా ఇష్టం. వర్షం నుంచే ప్రభాస్ గారిని ఏమైనా ఇష్టపడ్డారా? లేదండి, ఖచ్చితంగా అండి. వర్షం నుంచి నాకు యాక్చువల్ రాఘవేంద్ర నుంచి కూడా చాలా ఇష్టం. అండ్ మెయిన్ ప్రభాస్ గారు పోస్ట్ పెట్టడం అండి, మీకు స్పెషల్ గా సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పడం కానీ, అండ్ స్టోరీ పెట్టడం కానీ, ఆయన ఫ్యాన్స్ చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు కపుల్ ఫ్రెండ్లీ సినిమా వస్తుందా, ఎప్పుడెప్పుడు శోభన్ గారిని ఒక బెస్ట్ పాత్ లో చూడాలా అని. ఎస్ అండి, ఇంత లవ్ వస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్. అండ్ ఒక మంచి సినిమా డెలివర్ చేయాలని ఇంటెన్షన్ తో చేసాం. ఐ హోప్ వి డిడ్ అండ్ ఐ హోప్ యూ విల్. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఏదైనా చిన్న మెసేజ్, సినిమాని చూడాలని కానీ, లేదా ఎటువంటి డిసప్పాయింట్ ఉండదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ? చాలా ఎంతో లవ్ వాళ్ళ దగ్గర నుంచి నాకు వస్తుంది. వాళ్ళ లవ్ ని నిలబెట్టుకోవాలి. లవ్ యూ డార్లింగ్స్. ఇంకేం చెప్పాలి? మీ పర్సనాలిటీకి లేదా మీ మెయింటెనెన్స్ కి సీక్రెట్ ఏంటి? ఏం లేదు, నేనా ఇప్పుడేదో మెయింటైన్ చేస్తాను. మధ్యలో నేను కూడా నాకు పెద్దగా తెలియదు. యాక్చువల్లీ ఇప్పుడు నేర్చుకుంటాను. నేను కూడా టైంకి తినాలి, పడుకోవాలి, అంతే, ఇంకేముంటుంది. థ్యాంక్ యూ.